మనందరికీ తెలుసు. ఎలాంటి చిత్రాలు నిర్మించారో, ఎలాంటి చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చినాయో, ఆయన సంగీత సారథ్యంలో వచ్చినాయో మనందరికీ తెలుసు. అందుకు ఇదే 32 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ఆస్కార్ అవార్డు గ్రహీత, తెలుగు సినిమా పాటను అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించి అభినందనలు అందుకోవటమే కాకుండా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కూడాను ఉత్తమ గేయ రచయితగా కొన్ని వందల పాటలు రాసి తెలుగువారి హృదయాలలో ఒక చిరస్మరణీయమైనటువంటి పాఠానుభూతి అంటే పరవశింపజేయటం పాట యొక్క లక్షణం. అలాంటి అద్భుతమైన ఎన్నెన్నో వందలాది గీతాలతో తెలుగువారి కీర్తిని ఆవిష్కరించినటువంటి మా చంద్రబోస్ తమ్ముడు చంద్రబోస్ గారు ముందుగా ఎస్వి కృష్ణారెడ్డి గారికి, ఇద్దరు ఒకటే కలిపాయన్నయ్య. ఇప్పుడే విచ్చేశారు ద డార్లింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ, డార్లింగ్ శ్రీకాంత్. ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించినటువంటి శ్రీకాంత్ గారు, వెల్కమ్. ఆర్టిస్ట్ చిట్టిబాబు గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చంద్రబోస్ గారిని తొలి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. ఉపన్యాసం ఏం లేదు. అందరికీ నమస్కారం. సృజనాత్మకత, ఆత్మీయత కలగలిసిన మా దర్శకులు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. అందరూ దర్శకులే, అందరూ నా అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళే, నా శ్రేయస్సు కోసం నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళే. అందులో కృష్ణారెడ్డి గారు మాత్రం నాకు దైవ సమానులు, దైవంతో సమానం. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు, మా కుటుంబంలో ఒక పెద్ద లాంటి వారు. అట్లాగే నేను రాసిన సినిమాల్లో నా మొదటి సినిమా అంటే మొత్తం సింగిల్ కార్డ్ మొత్తం పాటలు రాసే అవకాశం కృష్ణారెడ్డి గారి పెళ్లిపెట్టెల సినిమా కోసం అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో 6 పాటలు రాశాను. ఆ 6 పాటలు నాకు ఎంతో మంచి పేరు తీసుకురావడమే కాదు, ఆ పెళ్లిపెట్టెల సినిమాకి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణంలో నాకు నా జీవిత భాగస్వామి కూడా నాకు దొరికింది, నాకు లభ్యమైంది. ఆ జీవిత భాగస్వామి ప్రేమతో, ఆ జీవిత భాగస్వామి మమకారంతో నేను ఈరోజు ఎన్నో మెట్లెక్కగలిగాను. దానికి కారణం పెళ్లిపెట్టెల సినిమా, దానికి కారణం కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చిన్నవాడినైనా మిమ్మల్ని అందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాను మీకోసం. థ్యాంక్ యూ. పాట అయిపోయింది, ఇప్పుడు ఆట. సుచిత్ర, ఐ వెల్కమ్ సుచిత్ర టు సే ఫ్యూ వర్డ్స్. కమ్. ప్రఖ్యాత నృత్య దర్శకురాలు, ఆడిష్టమే తప్ప మాట్లాడటం రాదా? డైరెక్టర్ గారు, యు ఆర్ బోర్న్ ఫర్ అస్. ఈరోజు సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి అయ్యానంటే అది మా డైరెక్టర్ గారి వల్ల. థ్యాంక్ యూ. రచయితగా, నటుడుగా ఆయన ప్రఖ్యాతి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. అన్నయ్య తనికెళ్ళ భరణి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని మలుపు తిప్పిన మహానుభావుడు. ఎందుకంటే యమలీల కన్నా ముందు, అంటే నా జీవితం రాసుకునేటట్టయితే యమలీలకు ముందు, యమలీల తర్వాత అని రాసుకోవాలి. ఒకరోజు అప్పటికి ఇంకా నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు అయింది. ఫోన్ కూడా లేదు ఇంట్లో. ఎవరో మేనేజర్ వచ్చి చెప్పారు, కృష్ణారెడ్డి గారు చెన్నై నుంచి మీకు కాల్ చేస్తున్నారు, రేపు ఫలానా 8 గంటలకి మీరు ఫోన్
చేస్తే బాగుంటుంది. నేను వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ చేశాను కృష్ణారెడ్డి గారు అప్పటికే చాలా టాప్లో ఉన్నారన్నమాట. అయ్యా నమస్కారం సార్. ఏం లేదండి, మేము నెక్స్ట్ సినిమాలో మీరు ఒక వేషం వెయ్యాలి అని. సార్ అంతకన్నా నా అదృష్టం, ఎప్పుడు చెప్పండి సార్ అంటే ఎప్పుడు డేట్లు ఏవో చెప్పారు. చెప్తే నేను ఒకసారి సైలెంట్ అయిపోయా. ఎందుకంటే పల్నాటి పౌరుషానికి అవే డేట్లు నేను సార్ నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీకు ఇదే టైంకి రేపు పొద్దున ఫోన్ చేస్తాను సార్ అని వాళ్ళని అడిగా. ఎడిటర్ మోహన్ గారి సినిమా, కృష్ణరాజు గారు వాళ్ళందరూ కాంబినేషన్ అన్నమాట. దాదాపు కంటిన్యూస్గా 15 రోజులు. చాలా అంటే ఇంకా పోయింది, ఈ అద్భుతమైన అవకాశం పోయింది అనే తోటి మర్నాడు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు అన్యదా భావించకండి, ఈ డేట్లు ఫలానా వాళ్ళ ఉన్నాయి అంచేత నేను ఇది నేను చెప్పలేకపోతున్నా. ఆయన అన్న మాట ఏమిటంటే, ఒక పని చేయండి, మీరు హాయిగా చేసుకోండి, మనం సాంగ్స్ తీసుకుంటాం. అంతకన్నా ఒక ఆర్టిస్ట్కి జీవితంలో అంటే హీ హ్యాజ్ అడ్జస్టెడ్. ఆ తర్వాత కట్ చేస్తే దాని పేరు యమలీల. సరే, యమలీల షూటింగ్ ప్రారంభమైంది. దివాకర్ బాబు డైలాగులు నేను చెప్తున్నాను, అంతా బాగుంది. క్లైమాక్స్ జరుగుతోంది. సాయంత్రం 6 అయింది. అన్నపూర్ణ స్టూడియోలో అందరూ కూర్చీలు కూర్చి టిఫిన్ చేసి డాన్సర్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు. నేను అనుకున్నా ఇక మనకి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. సార్ ఏంటి సార్ డ్యాన్స్ ఉందా అంటే అవునండి అన్నాడు. మంచి సార్ అయితే మాకు సెలవు అనమాట అంటే ఏడిచినట్టుంది, మీ మీదే డ్యాన్స్ అన్నాడు ఆయన. నా మీద డ్యాన్స్ ఏమిటి సార్. కట్ చేస్తే ఆ చినుకు అందలతో ఎంత సెన్సేషన్ సృష్టించిందో. డిసైడ్ చేస్తా అన్న ఒక పదం ఒక ఏడాది పాటు మొగుతూనే ఉంది. అందుకని కృష్ణారెడ్డి గారు ఆ సినిమా, యమలీల సినిమా తర్వాత ఇయర్ నేను ఆ సంవత్సరం 16 సినిమాలు చేశాను సార్. అంచేత నా ఈ రుణం ఈ జన్మలో అయితే తీరేది కాదు. నెక్స్ట్ జన్మలో ఆయన ఆర్టిస్ట్గా డైరెక్ట్గా అయితే ఆ వేషం అలాంటిది ఏదైనా జరగాలి, ఏదైనా సార్. ఇంకోటి ఏంటంటే కృష్ణారెడ్డి గారి ఆప్యాయత, వాత్సల్యం. బ్రేక్ టైంలో అక్కడ మనం చేసే భోజనం ఉంటుందే, ఇంకా బయట నుంచి ఎవరన్నా షూటింగ్ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఇది కుండ పెరుగు ఈ గొడవ ఏమిటంటే రండి ఎవరు వస్తే వాళ్ళకనమాట. అలా ఎంత ఎంజాయ్ చేసామో ఫుడ్ని. ఇంకా ఒక్క అద్భుతమైన వాక్యం ఒక కవి చెప్పాడు, కృష్ణారెడ్డి గారి సినిమాకి వెడితే ఆడపడుచు ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, ఇంకోళ్ళు దర్శకుడు ఇంటికి వెడితే బావగారి ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని. అంతకన్నా అంటే సంస్కారం నిలువెత్తు సంస్కారము, తెలుగుదనానికి పట్టం కట్టిన మహానుభావుడు కృష్ణారెడ్డి గారు, జంట అచ్చిరెడ్డి గారు. వాళ్ళు విడదీయలేని బంధం అన్నమాట. మీకు 10 కాల ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు. మీరు ఎప్పుడూ బాగున్నారు, ఇంకా బాగుంటారు. శుభం భూయాత్. శివోహం. న్యూస్ అన్నయ్య, నువ్వు వచ్చే జన్మ దాకా వెయిట్ చేయవసరం లేదు. ఈ జన్మలో ఆల్రెడీ యు ఆర్ ద డైరెక్టర్ అండ్ హీఈస్ ద ఆర్టిస్ట్. కొడితే ఇది ఈ లైఫ్లోనే కొట్టచ్చు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు వారు బొకేతో సత్కరిస్తున్నారు. కృష్ణారెడ్డి గారి అభిమానులు, ఇది ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి కూడా ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళంతా అభిమానులుగా కొనసాగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు నా ఎంతో ఆప్యాయంగా ఈ కార్యక్రమానికి రావటం అభినందనీయం. ఇక్కడ ఒకటి సార్, ప్రతి స్టిల్లో మీరు ఉండాలి, మీరు లేనిది ఏది ఉండదు, ఇన్కంప్లీట్. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మా జర్నలిస్టులకు పోటీ వస్తూ జర్నలిస్ట్ అవతారం కూడా ఎత్తినటువంటి మా రామ సత్యనారాయణ తుమ్మలపల్లి వారు బొకే ఇచ్చి సత్కరిస్తారు. కృష్ణార్జునుల్ని మనం సినిమాలో చూసుంటాం. నిజ జీవితంలో కృష్ణార్జునులు అంటే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. వారు డైరెక్టర్ కాకముందు నుంచి నాకు మద్రాసు నుంచి నాకు మంచి పరిచయం ఉంది. ఇటీవల కాలంలో ఇంకొంచెం క్లోజ్ అయ్యి రోజు కలుసుకుని ఫోన్ చేసి మాట్లాడుకునే అంత గొప్ప చనువు ఉంది. నా జీవితంలో క్లీన్ అండ్ గ్రీన్ డైరెక్టర్ ఎవరిని ఉంటే ఓన్లీ కృష్ణారెడ్డి గారు. ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా చిన్న
నెగిటివ్ మాట కానీ చిన్న బాధాకరమైన మాట కానీ రాదు. అటువంటి గొప్ప వ్యక్తి కృష్ణారెడ్డి గారు. నిజంగా కృష్ణారెడ్డి గారు మాకు చాలా గురువు, మాకు కావాల్సిన మా జిల్లా మా ఊరు అనుకుని చెప్పుకునేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషికి గౌరవపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారికి. డార్లింగ్ ఆఫ్ ఎనీబడి అండ్ డార్లింగ్ ఆఫ్ ఇండివిజువల్స్, డార్లింగ్ ఆఫ్ ఇండస్ట్రీ. అసలు ఆ డార్లింగ్ అనే పదాన్ని పాపులర్ చేసిందే మా డార్లింగ్ శ్రీకాంత్ గారు. ఐ వెల్కమ్ శ్రీకాంత్ గారు టు కమ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ అంటే నేను విలన్గా చేశాను, తర్వాత తాజ్మహల్ ఫిలిం, తర్వాత పెళ్లి సందడి. ఆ టైంలో నాకు పిలుపు వచ్చింది కృష్ణారెడ్డి గారి నుంచి. అప్పుడు అనుకున్నా, అప్పుడే చాలా ఫేమస్ అయిపోయారు డైరెక్టర్గా. ఘటోద్గజుడు సినిమాలో అర్జునుడు క్యారెక్టర్ ఉంది, చేయాలి అన్నారు. అప్పుడు నేను హీరోగా చేస్తున్నా. అయినా సరే ఈ డైరెక్షన్లో నాకు అవకాశం వచ్చినందుకు నేను ఆ ఘటోద్గజుడు అర్జునుడిగా చేయడం జరిగింది. ఇక తర్వాత స్టార్ట్ అయింది మా లైఫ్. వినోదం, ఆహ్వానం, ఎగిరేపోరు, ఇలా అలా 10 సినిమాలు కాంబినేషన్స్లో చేయడం జరిగింది. ఒక రకంగా నాకు ఆ టైంలో నా కెరీర్ పిల్లర్స్ ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఈరోజు నేను 140 సినిమాలు చేశానంటే దానికి స్ట్రాంగ్ పిల్లర్స్ నాకు వాళ్ళిద్దరూ వేశారు. ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. థ్యాంక్ యూ సార్. నిజంగా నా కెరీర్కి ఒక ఫ్యామిలీ హీరోగా నన్ను తీసుకెళ్ళి జనాల్లో కూర్చోబెట్టారు మీరు. ఇప్పటికి కూడా ఆ సినిమాలు చూస్తూ ఉంటే కనుక ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఆ సినిమాలు. మరి ఇంకా ఎన్నో సినిమాలు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేయాలని డెఫినెట్గా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మేము చేస్తాం ఈ దాంట్లో. ఇక ముందు కూడా ఎందుకంటే కృష్ణారెడ్డి గారు చేసేటప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఆ డైరెక్షన్ మనం చేసినప్పుడు పెద్ద డైరెక్టర్తో చేసినట్టు ఉండదు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు ఆయన్ని అభిమానించే విధంగా అందుకని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో, సార్ చేయండి సార్ సినిమా, డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి మీ చేతిలోంచి అని. సార్ డెఫినెట్గా వీరికి ముందు మంచి సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. నటుడుగా చాలా ప్రత్యేక తరహా పాత్రలు చేసి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉండకపోయినా సరే, ఎక్కడ ఫారిన్లో ఉన్నా కేవలం ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి ప్రియ మిత్రులు శివాజీ రాజా గారు, ప్రముఖ నటులు. సార్ చెప్పండి సార్. సార్ ఓకే. శివాజీ రాజా దండయాత్ర చేస్తున్నాడు. ఏంటది? అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఇద్దరు లేకపోతే నాలాంటి 4-5 ఆర్టిస్టులు లేరు. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న పదం. నాకు జీవితంలో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు వీళ్ళ చేసిన హెల్ప్ ఎవరో చేయలేదని చెప్పుకుంటారు. నేను రోడ్ నెంబర్ 3లో స్కూటర్ మీద తిరుగుతుంటే అచ్చిరెడ్డి గారు చూసి మా బాస్తో చెప్పారట, శివాజీ స్కూటర్ మీద తిరుగుతున్నాడు అని. ఈవినింగ్ నన్ను పిలిచి, నువ్వు కారు కొనుక్కుంటే, లేదు సార్ నేను ఫ్లాట్ కొనుక్కుంటానన్నా. లేదు, నువ్వు ఫ్లాట్ కొంటావు, అన్నీ కొంటావు, ముందు కారు కొనుక్కో అని నాకు ఈయనే సంతకం పెట్టి ఫైనాన్స్ ఇప్పించి కారు కొనిపెట్టారు. ఆ నెంబర్ కూడా ఆయనే సెలెక్ట్ చేశారు, 6869.
ఈ రోజుకి ఎన్ని కార్లు మార్చినా కూడా 60 ఉంటుంది. ఇక అలాగే నేను ఈయన సినిమాల గురించి సక్సెస్ల గురించి అందరూ చెప్తారు, ఈయన మంచితనం గురించి చెప్పాలి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రోజు మా ఇంటికి వచ్చి నా తల మీద చేసి తగ్గిపోతుంది అని చెప్పి రోజు ఒక కథ చెప్తుంటారు. అయ్యే మావ చిగురులుగానే అయింది. ఇలాంటి వ్యక్తుల్ని చూడలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ, ఆల్ ద బెస్ట్. ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నింటిలో అన్ని సంచలన విజయాలే, అద్భుత విజయాలే, సకుటుంబ సపరివార కథా చిత్రాలే. అయితే ఆయన మధ్యలో చేసిన ఒక మ్యాజిక్ అనేటువంటిది మాత్రం అన్ఫర్గెటబుల్ మ్యాజిక్. ఆ సినిమా సాధించిన రికార్డులు కానీ, అది నెలకొల్పినటువంటి సెన్సేషన్ కానీ మామూలు సెన్సేషన్ కాదు. అది ఆల్ ఇండియాలో మైనే ప్యార్కి అయితే ఆంధ్రప్రదేశ్లో యమలీల ఆ అద్భుతాన్ని సృష్టించుతూ ఆయన పరిచయం అంటే బాలనటుడికి హీరోకి తక్కువ అనే స్టేజీలో ఉన్నటువంటి ఆలీ గారిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన సెన్సేషన్. వెల్కమ్ ఆలీ గారు, ప్లీజ్ టు కమ్ అండర్ ద డయాస్. అచ్చిరెడ్డి గారు లైఫ్ అంతా దగ్గరగా ఉంటారు, స్టేజ్ దగ్గర దూరంగా ఉంటున్నారు. ఇట్స్ నాట్ రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలీ గారు స్పందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలాగే కిషోర్ రెడ్డి గారు, అండ్ అలాగే మా మాస్టర్ ఇక్కడే ఉన్నారు సుచిత్ర గారు. ఆలీ అనగానే జస్ట్ 1.5 daysలో సాంగ్ చేసేస్తాడు, ఏం పర్లేదు. తర్వాత తెలిసేది నొప్పులు, అది శ్రీకాంత్ కూడా తెలిసేది. అండ్ అలాగే ఒకరోజు నన్ను పిలిచి ఆఫీస్కి సంతకం పెట్టాన్నారు అగ్రిమెంట్ మీద. అదేంటి సార్, గతంలో 2 సినిమాలకి ఏ అగ్రిమెంట్ చేయించలేదు, ఈ సినిమాకి ఏంటి అన్నా. లేదు చేయి అన్నారు. నేనేమి చూడలా, దాంట్లో చదవలేదు, సంతకం పెట్టేశాను, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఉంటే, సంతకం పెట్టమన్నాం, పెట్టేసేవేంటి, చూసావా దాంట్లో ఏముందో అన్నారు. లేదు సార్ నేనేం చూడలేదు. నువ్వే హీరో అన్నారు. ఊరుకోండి సార్, పిల్లలు కామెడీ చేస్తున్నారేంటి. లేదా నిజంగానే నువ్వే హీరో, ఒకసారి చూడు దాంట్లో అనగానే 2వ పేపర్ తిప్పి చూపించారు, ఆలీ యాజ్ ఎ హీరో. అప్పుడు యమలీల కాదు, యమ స్పీడు. ఆ యమ స్పీడ్ని మళ్ళీ మార్చి యమలీలగా చిత్రకించి ఒక 28 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. February 11th నాగార్జున గారి చేతుల మీదుగా క్లాప్ కొట్టారు. మధ్యలో ఏప్రిల్ 28వ తారీఖున ఓపెనింగ్ డేనే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఏది అంటే ఆ చిత్రంలో కృష్ణ గారి సాంగు 4 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ డే నా ఫాదర్ మదర్ తోటి రాజమండ్రిలో ఆ సినిమాకి వెళ్ళా. ఇంటర్వెల్ నుంచి థియేటర్ దగ్గర చూస్తుంటే ప్రజలకు తెలుసు, కానీ ఆ థియేటర్లో 250 మంది అని, కానీ ఆ థియేటర్ దగ్గర 2000 మంది జనాలు ఉండేవారు ఒక థియేటర్ దగ్గర. ఓహో అంటే ఒకప్పుడు సాంగ్స్ వస్తుంటే డబ్బులు ఇసిరేవారు, కాయిన్స్. ఎమ్మెల్యేల పాట వస్తుంటే ఆ కాయిన్స్ ఇస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ కాయిన్స్ ఇసిరే రోజుల్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఫ్యాన్ని, అలాగే కృష్ణ గారికి. ఆ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు కాయిన్లు చూసా. ఆ తర్వాత నా సాంగ్ వస్తుంటే కాయిన్లు నిజంగా నేను ఊహించలేదు. సో ఇట్లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం హీరో చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావటం. ఎన్నో ఇంటర్వ్యూస్లో అది ఆలీ చేస్తేనే కరెక్టు ఎమ్మెల్యేలా, కానీ నాకు నా జీవితంలో ఒక మైల్ రాయి అది. దాదాపు 1265 సినిమాల్లో ఇప్పుడు కూడా నా మొదటి సినిమా ఏది అంటే సీతాకోచిలుక యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. తర్వాత నా కెరియర్లో యమలీల యాజ్ ఎ హీరో. ఎప్పుడు కూడా నేను బతికున్నంతకాలం సీతాకోచిలుక అండ్ యమలీల ఈ 2 నా లైఫ్లో ఉండిపోతాయి. అండ్ అలాగే
అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ శరత్ బాబు గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు. అండ్ మీ అందరికి తెలుసు రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా పుట్టింది అనేది. జంబలకిడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రెస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకొని వచ్చింది. ఎంత సుగంధనే నేను ఎంత సుగంధనే నీ ఎవడే అంతే. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మలయాళీసా అన్నారు. మలయాళీ కాదండి, పక్క గోదావరి, నేను రాజమండ్రి. మరి మలయాళం మాట్లాడుకుంటారు తక్క, అది మీకు కానీ అర్థమైతే నేనేం చేయలేనన్న. ఇదేదో చాలా బాగుందా, ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు. అచ్చిరెడ్డి గారు వచ్చారు, డోర్ తీసి దమ్మ నీ గురించి చెప్పారు అన్నారు. ఏం చెప్పారండి నేను, దివాకర్ బాబు గారు అని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేసి కూర్చోబెట్టారు. ఒక కవర్లో ఒక 2000 అడ్వాన్స్ ఇచ్చారు. అదేనమ్మా నువ్వు ఏదో భాష మాట్లాడుతూ ఉంటావు కదా, అదే అనుకుంటున్నావు, నువ్వు బ్రహ్మానందం గారి కాంబినేషన్. అలాగే సార్. ట్రైన్ ఎక్కే హైదరాబాద్ దిగా, లొకేషన్కి వెళ్ళా, బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి. వైట్ పేపర్ మీద ఆలీ అని రాసి ఉంది, డైలాగ్ లేదు, ఎంటీ పేపరు. ఇదేంటి సార్ డైలాగ్ లేదు, అదేనమ్మా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటావు కదా. ఓహో దివాకర్ గారు చెప్పారు అదండి సార్. ఒక్క సీన్ 2 సీన్లు అయితే బాలేవాడువే, నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా, నీకు తెలియదు మాకు తెలుసు నీ గురించి, నువ్వు చేయగలవు అన్నారు. అలాగా దాదాపు 8 సీన్లు రాజేంద్రుడి గజేంద్రుడిలో. అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చాట ఒకసారి చెప్పండి అంటుంటారు. ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు, దానికి లిపి కూడా లేదు. అయినా కూడా ఫస్ట్ డే ఇక్కడే ఉన్నారు శరత్ గారు, ఆయన షార్ట్ పెట్టాడు. బ్రహ్మానందం గారు ఏంటి బాబు ఏంటి ఇట్ట వచ్చావేంటి, ఎంత చేట ఎంత జూమాని జిమ్జూమ్ ప్రయాణి సదస్సు నడసరి బిళ్ళ తాంబోదం సుత కచ్చరాపామిని నీసికి సింబల్లి గండిసిలు గండిపిల్లి దడ్డవంచక దడ్డారు ఏరి వంటుండం బలిపిక్కరే బలాబలు అనగానే కెమెరామెన్ రన్ అవుతూనే ఉంది. పక్కెళ్ళిపోయి పొట్ట పట్టుకుని నవ్వుకుని తలకే పట్టుకుని ఉన్నాడు. ఇమీడియట్గా అసిస్టెంట్ వచ్చి కట్ చేశాడు. ఎంత తెస్తారా బాబు అని. అప్పుడు ఆ క్యారెక్టరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళి కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చే మా ఆవిడ్ని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక 6-7 ఇయర్స్ బేబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా చేటగాడు, చిన్నపిల్ల చేటగాడు చేటగాడు అందంటే ఐఎమ్ బికమ్ ఏ సక్సెస్ అనుకున్నా. ఈ రోజున 6 భాషల్లో అదృష్టం దక్కింది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు 32 సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి 42 సినిమాలు, 1-2 సినిమాల్లో తప్ప కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇట్లాగే మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు 100 ఏళ్ళు పూర్తి చేసుకొని అప్పుడు కూడా అద్భుతమైన ఈవెంట్ చేసుకొని దానికి అచ్చిరెడ్డి గారు వీళ్ళిద్దరూ స్నేహం నిజంగా అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ములుగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇద్దరు చక్కగా అలాగే ఇద్దరు కనిపిస్తారు. నాకు ఈరోజు గుర్తుంది, శ్రీకాంత్ హీరో వినోదం షూటింగ్ జరుగుతుంటే కృష్ణారెడ్డి గారిది బర్త్డే జరిగింది. ఆ రోజున ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఆ రోజున మొత్తం ఈవెంట్ అంతా చేసింది అచ్చిరెడ్డి గారు. అయితే కృష్ణారెడ్డి గారు ఎమోషనల్ తట్టుకోలేక ఆయన కాళ్ళు మొక్కి కౌగిలించుకున్నారు. నాకు అప్పుడు తెలిసింది కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ ఆ రోజున నాకు అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చున్నారు, ఎంతోమంది ఆర్టిస్ట్కి, ఒక జంజాల్ గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఒక కృష్ణారెడ్డి గారు, కమెడియన్స్ ఈ రోజున 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే ఈ 3 డైరెక్టర్స్ ఉండటం వల్ల ఈ రోజున ఇండస్ట్రీలో చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారంటే అది మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అచ్చిరెడ్డి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలీ గారు. కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి ఎన్నెన్నో అపురూప కుటుంబ కథా చిత్రాలలో శుభలగ్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం చెప్పవసరం లేదు. ₹1 కోసం భర్త నమ్మేసినటువంటి ఒక పాత్రలో ఆమని గారు పోషించినటువంటి అద్భుత నటన, చిలక ఏ తోడు లేక ఏటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటే ఆశల వెనుక అంటూ ఆ రోజున ఆ పాట సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కదా. వెల్కమ్
ఆమని గారు. ఆమని గారిని మాట్లాడవలసింది. మా డైరెక్టర్ గారి నుంచి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఒక బుక్ రాయాలంతే నేను చెప్పాలంటే. అంటే అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఏమి ఉండదు చెప్పడానికి. ఎంత చెప్పినా తీరదు. సో మా గురువు గారే చెప్పాలి. నాకు జన్మనిచ్చింది ఇండస్ట్రీలో నాకు ఈవి సత్యనారాయణ గారు అయితే నన్ను పెంచింది మా డైరెక్టర్ గారు. అంటే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమని అంటారు. సో ఒక బ్రాండ్ అయిపోయాను నేను శుభలగ్నానికి. మేడం ఇప్పటికి ఎట్లా మేడం మీ మొగుడిని అమ్మేశారు, ఇప్పుడు మొన్న కూడా వెళ్ళొచ్చాను ఏలూరు, శుభలగ్నం ఆమని శుభలగ్నం గురించే మాట్లాడుతుంటారు. సో అంటే ఎంతవరకు ఆ సినిమా రీచ్ అయిందంటే మన ప్రేక్షకులకి తెలీదు. నన్నే ఎందుకు సెలెక్ట్ చేసి వేసారో తెలీదు. కానీ ఇప్పటి నేనైతే ఎంత అదృష్టవంతురాలో ఆ సినిమా చేసి ఇప్పటికి ఎన్నో ఒక 1000 సినిమాలు చేసినంత ఇంపాక్ట్ ఆ సినిమాలో నాకు వచ్చింది. ఎన్ని మంచి మంచి సినిమాలు చేసిన ఆ సినిమానైతే ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. సో అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు ఇంకా నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన, అంటే శుభలగ్నంలో చేశారు కదా మేడం, అలా చేయండి మేడం అని ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ కూడా చెప్తుంటారు. మీరు ఆ క్యారెక్టర్ కానీ మీరు బాగుంటారని ఈ సినిమాలో వేసాం మేడం అని ఇప్పటికి ఒక్కొక్కరు చెప్పి నాకు ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేసినంటే అది మొత్తం ఆ క్రెడిట్ మా కృష్ణారెడ్డి గారికే. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాకు ఉండాలి. ఇంకా అచ్చిరెడ్డి గారు, నేను ఆయన సినిమాలు చేయకపోయినా నేను ఆయన సినిమాలు చేసినంత ఇంపాక్ట్, అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు అలీ గారు చెప్పినట్టు ఎక్కడ ఏ స్టేజ్లో చూసినా వాళ్ళిద్దరు జంటగా ఉంటారు. నిజంగా ఈ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎవరిలో చూడలేదు. ఇలాగే వాళ్ళు ఎప్పుడూ ఉండాలి. మా డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమాలో కూడా నేను ఉండాలి, మళ్ళీ మంచి క్యారెక్టర్స్ నేను చేయాలి. సో డైరెక్టర్ గారు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి అని, ఇలాగే ఎప్పుడు నవ్వుతూ కలకాలం ఉండాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తాను. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి నేను డైరెక్టర్ గారు ఒక 1 మంత్ ముందు అచ్చిరెడ్డి గారు చెప్పారు, సార్ ఎంత బిజీ ఉన్నా నేను వస్తాను సార్ నేను ఆ ఫంక్షన్లో నేను ఉండాలని. నేను ఈరోజైతే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను, ముందే చెప్పేసాను నేను జూన్ 1 అయితే ఉండనని చెప్పి. సో నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అట్ ఎ టైం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి సార్. వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రంగస్థలం మీద అత్యుత్తమ నటిగా ఎన్నెన్నో అవార్డులు సాధించి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక నటిగా అద్భుతమైనటువంటి పాత్రలు పోషించు, ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారి సినిమాల్లో మనీషా సంస్థలో ఆవిడ శివపార్వతి గారు పోషించినటువంటి పాత్రలు చాలా మంచి పాత్రలు. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బొకే అందిమ్మా. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులల్లే మన కుటుంబంలో ఒక వేడుక జరుగుతుంటే ఎంత సంతోషంగా ఎంత సంబరంగా వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా అంతే ఆనందంగా అంతే మనస్ఫూర్తిగా వచ్చారు. అది నాకు తెలుసు. ఇక డైరెక్టర్ గారి ముందు నేను పెద్ద మాటలు మాట్లాడలేను, 2 ముక్కలు మాత్రం చెప్పాలి. ప్రతి మనిషికి ఆరోగ్యం ఎంత అవసరమో సినిమా పరిశ్రమలో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆరోగ్యవంతమైన సినిమాలు అంతే అవసరం. నిజమండి. వారు చేసిన ప్రతి సినిమా ఆరోగ్యవంతమైనది. సమాజానికి హితవు చెప్పే ప్రతి అంశము ప్రతి సినిమాలోనూ ఉంది. వారి సినిమాల్లో నేను 8 సినిమాలు చేయడం నిజంగా చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి.
ప్రతి ఆర్టిస్ట్ని ఆయన ఎంతో ఎంకరేజ్ చేసి సెట్లో భయం, కొంతమంది భయపెడతారు, కానీ డైరెక్టర్ గారి ముందు మా అన్నయ్య, మా తమ్ముడు, మా మనిషి అనే ఒక ఫీల్ కలిగించి అప్పుడు యాక్ట్ చేయిస్తారు. అందుకని నేను చేసిన ప్రతి సినిమాలో ప్రతి పాత్ర, ఆమని గారితో కూడా నేను 4 సినిమాలు చేశాను. ఎంత మంచి ఆర్టిస్టు. మరి ఇటువంటి ఆణిముత్యాలు లాంటి ఆర్టిస్టులని ఆయన పెట్టుకొని వారందరితో మమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కలుపుకొని మంచి మంచి సినిమాలు చేసే అవకాశం మాకు కలిగించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మా ఆయుష్ కూడా పోసుకొని 1000 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆ భగవంతుడు దీవించాలని, ఆరోగ్యకరమైన సినిమాలని మళ్ళీ మళ్ళీ సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను. వీరిద్దరి స్నేహాన్ని చూసి మీరందరూ, అంటే ఈ ఫంక్షన్ వీక్షిస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, స్నేహానికి ఇంత విలువ ఉంటుందా అనేది మనం క్వశ్చన్ మార్క్గా పెట్టుకొని వారిని అనుసరిస్తే స్నేహానికి ఎప్పుడు చెదురుండదు. చాలా చాలా సంతోషం అండి కృష్ణారెడ్డి గారు, చాలా సంతోషం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ రోజున చాలా విలక్షణమైనటువంటి పాత్రలు, విలన్ పాత్రలు, దుష్ట పాత్రలైన, శిష్ట పాత్రలైన వినిపిస్తున్నటువంటిది అజయ్ ఘోష్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏది ఉన్నా సరే అజయ్ ఘోష్ని ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీ గుర్తు చేసుకుంటుంది, పిలుస్తుంది, మంచి మంచి వేషాలతో ప్రోత్సహిస్తుంది. ఒక్క నిమిషం. CG వర్క్స్. ఓకే. థ్యాంక్ యూ. అజయ్ ఘోష్ గారు ప్లీజ్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మురళీమోహన్ గారికి స్వాగతం, సుస్వాగతం. అంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. అందరు పెద్దవాళ్ళు అందరు ఉండరు. నిజంగా ఈ 2 మాటలండే, శతమానం భవతి, ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సార్. అజాత శత్రువు అందరి వారు. ఈ రోజున ఇండస్ట్రీలో చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మురళీమోహన్ గారు ఈ కార్యక్రమానికి రావటం, ముఖ్య అతిథిగా వారి రాక కోసమే ఎదురు చూస్తున్నాం. సార్ ఇద్దరి మధ్యలో కూడా మీరు ఉండండి సార్, సెంటర్లో ఉండండి సార్, సెంటర్కి రండి సార్. మీరు సెంటర్లో ఉండి మధ్యలో బోకే ఇస్తాను. బోకే పెట్టుకోండి. బోకే తీసేసి ఇప్పుడు తీసుకొచ్చి చూసి. థ్యాంక్ యూ సార్. మీరు ప్లీజ్ బీ సీటెడ్ సార్. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గారు. బండ్ల గణేష్ గారు బొకేతో సత్కరిస్తారు. అందరికీ నమస్కారం. మా గురువు ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. తెలుగు సినిమా అంటే అందని ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి. ఈ సినిమాలో సినిమా రంగంలోకి ఎంటర్ అవడం చాలా కష్టం. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు, ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే శ్రీకాంత్ అన్న గొడవ చేయకూడదు, ఏనండి కొంచెం నేను మాట్లాడేది తర్వాత మాట. శివాజీ గారు ఏనండి సార్ ప్లీజ్, మీ టైం మా గురువు గారి దగ్గర మాట్లాడుతున్నానండి. పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి. గురువు గారి గురించి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. రెడీ.
అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను. కొంచెం తప్పుకో బాబు. చెన్నై వెళ్తే ఆ చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా, ఆయన చూశాను. చూడంగానే ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను. వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు. ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా. అప్పటికే 6 ఏళ్ళు అయింది అన్నాడు. నీకే వేషాలు రాలేదంటే ఇంత అందంగా ఉన్నా మాకేం వస్తాయని నేను ట్రైన్ ఎక్కి వెనక్కి వచ్చాను. వచ్చి తర్వాత ఒక నిర్మాత దగ్గర ఒక 6 నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను. నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు, ఇండస్ట్రీకి ఉండకూడదు, ఇక షాద్ నగర్ వెళ్ళిపోదాం అన్న టైంలో నేను నా ఆప్తమిత్రుడు, నా సొంత సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను. షిరిడి దర్శనం చేసుకొని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతాను, షాద్ నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ బ్రహ్మన్న, సంతోషం మీరు రావటం చాలా ఆనందం, సంతోషం. మా గురువు గారు బర్త్డేకి మీరు రావడం సంతోషం. కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిసి గణేష్ నీకు వేషం ఇస్తాను నువ్వు ఉండు అన్నారు. ఏనాడు శ్రీకాంత్ అన్న గొడవ చేయకుండా కూర్చోండి అన్న, చాలా ఇంపార్టెంట్ గురువుగారి గురించి మాట్లాడే అవకాశం. మ్యాటర్ కాఫీ ఎంత బాగున్నా ఏగబడితే తీసేస్తారు కదా, ఈగలు వస్తుంటాయి, తోలుతుండాలి. ఈగల ఆలీ అన్న నమస్తే. ప్రస్తుతానికి సార్ అదే ఈగ సార్, అందుకనే దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం సార్. అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు. అప్పుడు నాకేం యాక్టింగ్ రాదు, వేషం ఇస్తానంటున్నారు, ఇన్స్టిట్యూట్ చేశాను, కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు. నటుడిని అయ్యాను. తర్వాత కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశారు. నా జీవితం ఊహించిన విధంగా ఉంది. కానీ ఈరోజు మా గురువుగారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది. నాకు ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు రా మా ఇంటికి రా అని చెప్పి 5 o'clock ఇంటికి తీసుకొచ్చి నన్ను కేబీఆర్ పార్క్లో ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు. నా జీవితాన్ని ఎట్లా నడవాలి, ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన. కృష్ణారెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది. ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది. ఆయన తీసిన వినోదం చిత్రం గురించి చెప్తాను. ఆయన హీరో విలన్ ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్టు సీను వైట్ల లాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథనే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది. ఆయన తీసిన శుభలగ్నం అనే సినిమాని మొగుడు నమ్మేటివేంటి సార్, మావి చిగురు ఏమి సినిమాలు సార్, ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత చలనచిత్ర రంగానికి ఒక కొత్త కథ, పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతున్న ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తోనే సినిమాలు తీసి కలకాలం నిలబడే గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, లెజెండరీ పర్సన్. ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి, ఆయన కథల్ని ఆయన పాయింట్లను తీసుకొని ఒక 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీ నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరిని ఒరే అని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, ఎంత ముచ్చటేస్తుందంటే, నా పూర్వజన్మ సుకృతం కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడిగా పరిచయం అవటం. కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్. మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే May 9 వినోదం సినిమా రిలీజ్ అయింది, స్టార్ట్ చేశారు, August 12 రిలీజ్ చేశారు, 80-90 రోజుల్లో సినిమా రిలీజ్ చేశారు. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆంజనేయులు 102 రోజులు సినిమా రిలీజ్ చేసేసారు. సినిమా అంటే ఫటా హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు. సినిమా తీయటం గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం. సంవత్సరాలు సినిమాలు తీయటమేంటి సార్, 4 ఏళ్ళు సినిమాలు తీయటమేంటి సార్, ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు ఉన్నా. నేను ఎగ్జిబిటర్గా ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మన థియేటర్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 40 లక్షలు నాసు. ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్. కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి. సంవత్సరానికి మీరు 5 సినిమాలు డైరెక్ట్ చేయాలి. దీర్ఘ సుమంగళి బాబా ఏం సినిమాలు సార్ డైరెక్ట్గా తీసింది. పెళ్ళాం ఊరు వెళ్తే ఏం సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలు. ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేయి పట్టుకొని ఒక దశాబ్దం పాటు నడిపించాడు. ఒక శ్రీకాంత్ని, జీడి చక్రవర్తిని, ఒక జగపతి బాబు, వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబు నువ్వు స్టార్వి, నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి వాడివి అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు. ఆయన ఎంతమందిని పరిచయం చేశారు, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు. ఎంతోమందికి బ్రహ్మానందం అన్నకి, కోట గారిని, బాబు మోహన్ గారిని, ఆలనా నీ జీవితం అటు ఇటు కానీ నీ జీవితం చిన్న వేళ చేసుకుని జీవితం నేను స్టార్ని చేశాడన్నా. స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని టాటూ ఎంచుకున్నా మన రుణం తీరదు ఆయనకి. గురువుగారికి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలన్నా మనం.
ఎంబ్లేలా నేను నీతో ఎంబ్లేలా చూస్తే సాలేవా ఆడు హీరో ఇన్ డైరెక్టర్ అన్నారు ఇండస్ట్రీలో. అప్పుడు నేను ఉండేవాడిని. ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు. లెజెండరీ పర్సన్. గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తెచ్చుకుంటాం సార్, మీకు జన్మలో మీ పేరు చెప్పుకోవాలి, మీ రుణం తెచ్చుకోవాలి. మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వి కృష్ణారెడ్డి అని పేరుంది సార్. మాకు ఈరోజు ఈ ఆస్తులు, ఈ సామ్రాజ్యం, ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం 9 మళ్ళకు వచ్చిన అమ్మే కదా. 9 జీవితాంతం అమ్మ పోయేది కదా, అమ్మే కదా. మీరే యు ఆర్ మై డాడ్. వినోదం సినిమా టీం, ఆయనతో పనిచేసిన టీం అందరూ ఆ రోజుల్లో ఎంత టీం అండి. మా ఉదయ్ భాస్కర్ మా అన్న నన్ను నటుడిగా పరిచయం చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలుగు చలనచిత్ర పరిచయం నటుడిగా పరిచయం అనే గణేష్ బాబుకి స్వాగతం బ్యానర్ కట్టాడు. మా టీం ఎస్వి మనీషా టీం అంటే ఎంత గొప్ప టీం అండి. ఆప్యాయతలు, అనురాగం అది ఎంత గొప్ప. సుచిత్ర మేడం కానీ, శరత్ అన్న కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, దివాకర్ బాబు గారు కానీ, రమేష్ యాదవ్ కానీ, ఎంతమంది ఎంత అద్భుతమైన టీం అండి. ప్రొడక్షన్ ప్రసాద్ కానీ, మేకప్ నాయుడు గారు కానీ, ఒకళ్ళేంటి ఒక మనీషా అంటే ఒక ఫ్యామిలీ. ఎక్కడికి పోయినా మనిషి అంటే ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీతో నడిచింది ఇండస్ట్రీకి ఒక దశాబ్దం పాటు. అబ్బా నువ్వు మనీషాలో పనిచేస్తున్నావు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న రెస్పెక్ట్ ఉండేది మనీషా అంటే. ద గ్రేట్ శివాజీ రాజా. శివాజీ అన్నగాని కృష్ణారెడ్డి గారు అంటే ఒక ఆ శకం రావాలి. మా గురువు గారికి మళ్ళీ ఆ యుగం రావాలి. మీరు సినిమాలు తీయాలి. మీకున్న సబ్జెక్ట్ సెన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు సార్. ఎంత గొప్ప కథలు సార్, ఏమి కథలు సార్ ఆ కథలు. ఒక్కొక్కసారి నా మనసు బాగోకపోతే నేను కృష్ణారెడ్డి గారి సినిమాలో చూస్తాను. నేను అంత గొప్ప హృదయం మీది, అంత గొప్ప సినిమా మీది. మీరు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వన్న అద్భుతం, గొప్ప దృశ్యం ఇది. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇక నాకు ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే రామానాయుడు గారు 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో డబ్బు చూసిన వినోదం మా అచ్చిరెడ్డి గారు 10,000 రూపాయలు క్యాష్, ఒక నవరాత్రాల ఉంగరం ఇచ్చారు. ఆ క్యాష్ ఇప్పటివరకు వాళ్ళే సార్, బీరువాళ్ళు అట్లాగే ఉన్నాయి, ఆ ఉంగరం అట్లాగే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఉంగరం పెట్టుకోండి, క్యాష్ వాడుకోండి. కొన్ని చెరుపుకోలు హృదయాల్లో పెట్టుకుంటారు అంతే ప్రభు గారు. నాకదు చాలా మందిలోకి రావాలి గణేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఆయన వందలాది చిత్రాలలో నటించినప్పటికీ ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రాల ద్వారా ఆయనకు వచ్చినటువంటి ప్రఖ్యాతి అనేటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ రోజున తెలుగు చలనచిత్ర రంగంలో ఒక శిఖరాగ్ర నటుడుగానే కాకుండా ఒక గ్రేట్ ఫిలిం పర్సనాలిటీగా ఉన్నటువంటి పద్మశ్రీ బ్రహ్మానందం గారు, డాక్టర్ బ్రహ్మానందం గారు ఈ కార్యక్రమానికి వస్తారని ఊహించలేదు. ఇంట్లో చాలా ఏదో కుటుంబపరమైనటువంటి వేడుక ఉన్నప్పటికీ కూడాను ఈ కార్యక్రమానికి వారు చేసినందుకు అభినందనలు, స్వాగతం. ఆత్మీయులైన సభాసదులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అప్పుడప్పుడు ఇలాంటి పండగలు జరుగుతుంటే ఇంట్లో మనం అందరం కూర్చుని ఇలా సకుటుంబ సపరివార సమేతంగా మనం కలుసుకుంటుంటే ఆర్టిస్టులు కలయికలా కాకుండా దర్శకులు, నటులు అనేటువంటి విభేదం లేకుండా అందరూ కలిసి ఒక చోట సమావేశం కావటం, ముఖ్యంగా మంచి మనుషుల సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కలగటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇప్పటిదాకా తమ్ముడు గణేష్ అనర్గళంగా తన హృదయం నుంచి వచ్చినటువంటి మాటలు, ఎందుకంటే గణేష్ గురించి మీటింగుల్లో మాట్లాడుతుంటే చూస్తాం, ఆయన ఆ మీటింగ్ని బట్టి వెళ్ళిపోతుంటాడు అలా మాట్లాడటం. ఇక్కడ గణేష్ తన హృదయావిష్కరణ చేశాడు అనిపించింది ఇప్పుడు నేను విన్నదానిలో. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. అది బాగుంది, బాగా మాట్లాడాలంటే కంటే అన్ని నిజాలు చెప్పాడు. అంత నిజమైనటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు ఆయన టాలెంట్ గురించి, ఆయన గొప్పతనం గురించో దాని గురించో మనం చెప్పడం కాకుండా ఏదైనా ఒకటి నమ్మాడు అంటే
ఆ నమ్మకాన్ని తుది వరకు నమ్మి చేసేటువంటి వ్యక్తి. మధ్యలో ఎవరైనా చెప్తే మళ్ళీ మారి అలా కాదులేండి మళ్ళీ ఇలా చేద్దాం, ఇలా కాదులేండి మళ్ళీ ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఒక అద్భుతం. ఎన్ని నిజంగా మన గణేష్ ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తుంటే ఎన్ని రకాల సినిమాలు, ఎన్ని క్యారెక్టర్స్, ఎంతమంది, పైగా ఎక్కడైనా ఒక న్యూ టాలెంట్ ఉంది అంటే ఆ న్యూ టాలెంట్ని నాకు తెలిసి ఎవరెవరో ఒక వరంగల్ దగ్గర ఒక అతను ఉన్నాడు, ఇంకెక్కడో వాళ్ళకి కీర్తిశేషులు వేణుమాధవన్ కూడా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే తీసుకొచ్చేసి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళని చేద్దాం అనేటువంటి ఒక సహృదయత, మంచి మనసు, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన శ్రీ కృష్ణారెడ్డి గారు. నాకు చాలా చాలా నిజంగా కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలు నేను చేశాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశానేమో. చివరిలో 1 or 2 ఫిల్మ్స్ నేను చేయలేకపోయాను. కానీ వినోదంలో ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ శ్రీకాంత్, శివాజీ రాజా వీళ్ళు అందరం కలిసి గుంపు కింద ఆలీ మేమంతరం కలిసి చేసినప్పుడు వినోదంలో నాకు వచ్చింది అప్పట్లో బ్రహ్మాండమైన పేరు. అది డైలాగ్ లెస్. అసలు చివరి వరకు ఒక్క డైలాగ్ లేకుండా ఏవిఎస్ కానీ మల్లికార్జునరావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ చేశాను కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఇటువంటి మంచి, అంటే నేను అనేది పంచామృతాలు కలిస్తే దైవ పూజకు ఉపయోగపడేటట్టు పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నట్టు 5 మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మా కృష్ణారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మంచితనం, అదే బిహేవియర్, అదే. ఎప్పుడు నేను వెనకాలన్న మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి. ఒకటి నాకు తెలిసినంత వరకు మనీషా వెంకటేశ్వరరావు గారు అన్నాడు, వైట్ అండ్ వైట్ వెంకటేశ్వరరావు గారని. 2 కుర్రా రంగారావు గారు. ఆయన అసలు టోటల్గా రోజుకు 30-40 సీన్లు తీయమన్నా ఈయన చెప్తుంటాడు, ఆయన తీస్తుంటాడు, అయిపోతుంది. దీనికి తగ్గ స్పీడ్ మా శరత్ ఎదురుగా. శరత్ కెమెరా పట్టుకున్నాడంటే ఇక్కడ జరుగుతుండగానే అంటే ఇక్కడ పెట్టేస్తాడు. ఇందాక చెప్పాడే మన గణేష్ టక 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 సినిమాల మీద గ్రిప్ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం వేరు. అలాగా అద్భుతమైనటువంటి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయాలి, ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి వయసులో నాకంటే దొంగ 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 కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎంతోమందికి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మా అమ్మాయి సుచిత్ర, చంద్రబోసు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా రెండో కోడలు, అమ్మాయి కోడలు ఒకటే అనుకోండి, రెండో కోడలు సీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో. అయినా దొంగ దెబ్బైనా వేసి కనపడకుండా ఇప్పుడే అర్జెంట్ పని ఉంది వెళ్ళొచ్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో గిల్టీగా తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందని నేను గబగబా ఇక్కడికి వచ్చి మీకు కనపడి వెళ్ళిపోదామని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారు. వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అదేదన్నా ఏదో వస్తుందో లేనిపోతుంది. ఇందులో రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు. పైగా నాలాంటి వశిష్ఠుడు లాంటి వాడు ఏదో ఒకటి వాగేయచ్చు. కాబట్టి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇది స్నేహం కాదు వీళ్ళిద్దరిది, ఆత్మీయత. స్నేహం వేరు. స్నేహం అందరం, మనతో స్నేహితులు చాలామంది ఉంటారు, మనం అందరితో స్నేహం చేస్తుంటాం. కానీ ఆత్మీయత అంటే 2 ఆత్మలు కలిసినటువంటి స్థితి. అటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా ఎప్పుడు ఇలా ఒక 50 సంవత్సరాలు లేదండి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, 50 పైనే. 50 సంవత్సరాల పైనుంచి ఇవాళ వస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడాలంటే చిరాగ్గా ఉండే రోజుల్లో 50 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేయటం చాలా గొప్ప విషయం. ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలి. నేను చెబుదామా వద్దా అనుకున్నాను, కానీ ఆడ కనపడితే చెప్పాలనిపిస్తుంది. ఎదురుగా ఆలీ అది ఏ సినిమా అండి మనం అక్కడ ఫంక్షన్ చేసింది?
మాయలోడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆలీ దానికి డ్యాన్స్ వేసాడు. డాన్స్ చేసినప్పుడు ఏంటి వీడు ఇట్లా డ్యాన్సింగ్ ఏంటి, వీడు యాక్టింగ్ ఇంత అద్భుతంగా ఉంది కదా, గురువుగారు మనోడిని పెట్టేదంటే ఒక సినిమా చేస్తే బెటర్గా ఉంటుందండి, అసలు హీరోగా కూడా అద్భుతంగా చేస్తారు సార్ అని నేను ఈ అచ్చిరెడ్డి గారితో ఈయనతో అంటే ఇప్పుడు నేను అనటం వాడు అనటం ఇంకొకటి అనటం కాదు, ఇదంతా కర్మానుసారనే బుద్ధి. ఒక్కొక్కడికి ఆ సమయానికి వాళ్ళకి ఆ అదృష్టం ఆలోచన, అదృష్టం అతనికి ఉండబట్టి ఆలోచన వీళ్ళకి కలగబట్టి నా ద్వారా ఏమైనా ఇన్స్ట్రుమెంట్ నాకు అనిపించింది. నేను చెప్తే యమలీల అనేటువంటి ఒక అగ్ర హీరోతో చేయాల్సినటువంటి సినిమా దాన్ని కాదులే మనం ఆలీతోనే చేద్దామని. ఇది సాఫ్ట్గా కనపడతాడు కానండి, పరమ దారుణమైన మూర్ఖుడు. మూర్ఖ శబ్దానికి అర్థం అంటే చాలామంది మూర్ఖుడు అంటే ఏదో తిట్టాడు అనుకుంటారు. మూర్ఖత్వం లేకపోతే రమణ మహర్షి అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే బుద్ధుడు అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. ఏదైనా ఒక పట్టు పెడితే దాన్ని చివరి వరకు లాక్కుపోవడం అనేది మూర్ఖత్వం, అది గొప్పతనం, అది పట్టుదల. అటువంటి పట్టుదల ఎవరికైనా ఏదైనా ఎందుకనే ఇప్పుడు ఇతను పెట్టి ఇది చేస్తాను అందాక మన గణేష్ చెప్పినట్టు ఆడో హీరో ఈయన డైరెక్టరు ఎందుకండి అన్న అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. తీరి అతని పట్టుదల తనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అతి తక్కువ మంది దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. అప్పుడు ఆ రకంగా జరిగినటువంటి విషయంలో వెంటనే మనకు ఆయన కాదండి, మనకు కావాల్సింది అలీ అయినా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని నేను పట్టుకొని నా కథను నేను నమ్ముకున్నానని అలీని హీరోగా పెట్టి యమలీల సినిమా తీసి అది 360 సంవత్సరానికి ఎన్ని రోజులే ఉంటాయి అనుకుంటా, సంవత్సరానికి 800 రోజులు ఉంటే ఒక సంవత్సరం ఆడి ఉండేది అది. అలాగా ఎన్నో సంవత్సరాల హిట్స్. ఇదిగో ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పటికి డబ్బింగ్ అయిపోతుంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుంది అని చెప్పి సినిమాలు తీసినటువంటి అతి తక్కువ మంది అద్భుతమైనటువంటి దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. ఈ సమయంలో మీ అందరితో కలిసి నేను నా ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులిద్దరికీ, అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనీషా ఫిలిమ్స్, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, మనీషా ఫిలిమ్స్ ఇవన్నీ ఒకప్పుడు నేను ప్రోగ్రామ్ ఒక ఆర్డర్లో నేను ప్లాన్ చేసుకుంటే వినోదం బ్యాచ్ అంటూ దౌర్జన్యంగా వస్తున్నారు వీళ్ళు. 5 వినోదం బ్యాచ్ అంట. ఏంటి అసలు ఇలా దౌర్జన్యం? ఇదే వినోదం బ్యాచ్ మొత్తం ఉన్నారా? ముందు అందరూ ఒక గ్రూప్ తీసు రండి, అవును రండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. How are you? సుబ్రాయ శర్మ గారిని 2 మాటలు మాట్లాడుతుంది. ఇంతమంది పెద్దల ముందు నన్ను మాట్లాడమన్నాడు ప్రభు, అవకాశాన్ని ఉపయోగించుకుందామని మాత్రమే మాట్లాడుతున్నాను. నేను అంతకుముందు కొన్ని సినిమాలు చేసిన ఒక మాయలోడు అనే సినిమా నాకు ఆ తర్వాత ఈ రోజు దాకా సినిమా పరిశ్రమలో ఉండేటువంటి ఒక స్థానాన్ని కల్పించింది. అది ఎస్వి కృష్ణారెడ్డి. నేను ఎవరో తెలియదు ఆయనకి, కోట శ్రీనివాసరావు గారు రికమెండ్ చేస్తే
వచ్చినటువంటి వేషం అది. అర అర హాఫ్ డేలో అయిపోయింది. అటువంటి సినిమా నాకు 100 సినిమాలు పెట్టింది. ఆ రోజుల్లో నా పేరు సుబ్బరాయ శర్మ అన్నప్పటికీ మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ అతన్ని పిలవండి అని పిలిపించి నాకు వేషాలు ఇచ్చారు. అటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన కృష్ణారెడ్డి గారికి మాట్లాడలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లయ గారు బొకే ఇచ్చేసి మీరు వెళ్ళాలా? లయ గారు ప్లీజ్ వెల్కమ్. హీరో సోహెల్, బిగ్ బాస్ విన్నర్ సోహెల్. నేను చెప్తా. 32 వసంతాలు 42 చిత్రాల సృజనాత్మక జైత్రయాత్ర. దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు, నాగిరెడ్డి, చక్రపాణి, సూపర్ స్టార్ కృష్ణ, డూండి. చలనచిత్ర పరిశ్రమలో వీరంతా విడదీయలేని స్నేహానుబంధానికి నిర్వచనాలు. వీరంతా ఇద్దరుగా కనిపించే ఒక్కరు. చలనచిత్ర రంగంలో వారి సుదీర్ఘ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ వారి స్నేహ స్రవంతి మాత్రం నిత్య జలపాతంలో సజీవంగా సమతుల్యంగా సాగింది. ఆదర్శ స్నేహానుబంధానికి ప్రతీకలుగా నిలిచిన ఆ ప్రముఖుల తరువాత అలాంటి స్నేహ మాధుర్య దృశ్యాలను మళ్ళీ చూడగలమా అనుకుంటున్న తరుణం. 32 వసంతాలు 42 చిత్రాల సృజనాత్మక జైత్రయాత్ర. దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు, నాగిరెడ్డి, చక్ర. ఫస్ట్ ఇంకా నేను కామ్ డౌన్ అయ్యాక ఇంకా కొంచెం బెటర్గా మాట్లాడగలను. కానీ ముందుగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అచ్చిరెడ్డి గారు కూడా అస్సలు మారలేదు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు. ఐ వాంట్ టు కనెక్ట్ బ్యాక్ అగైన్. కానీ ఏంటంటే ముందుగా చాలా చాలా మంచి సినిమాలు తీశారు, ఎల్లకాలం గుర్తుండే సినిమాలు తీసిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయడం చాలా సంతోషంగా భావించాను. ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పనిచేయాలని అందరూ అనుకుంటారు, అలాగే నేను కూడా అనుకుంటాను. అలాగే సార్ అస్సలు మారలేదు. నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. సో సార్ మీరు ఇలాగే మెనీ బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కాసేపు అయ్యాక ఏమైనా అవకాశం ఉంటే బెటర్గా మాట్లాడతాను. ఫెడరేషన్ సెక్రటరీ, ఇంకా ఛాంబర్ సెక్టార్ చైర్మన్. ఈ బాబు ఇన్ని చెప్పలేం బాబు. ఆత్మీయ మిత్రుడు అమిరాజ్. ఎస్, థ్యాంక్ యూ. అలాగే ఇంద్రజ గారు ప్రత్యేకమైనటువంటి ఒక మెమోంటో తీసుకొచ్చారు. ఐ వెల్కమ్ ఇంద్రజ గారు టు ప్రజెంట్ దట్. అందరికీ నమస్కారం. మీకు తెలియందేది నేను కొత్తగా చెప్పబోయేది లేదు. ఈరోజు ఇంద్రజ అనే పేరుతో ఈ ఇండస్ట్రీలో ఇంకా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్యమైన కారణం మా డైరెక్టర్ గారు అండ్ మా చిరెడ్డి గారు, మనీషా బ్యానర్. సార్ ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. అస్సలు నా ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి నేను చెప్తున్నానో లేదో ఒక్క ముక్క మీ గురించి లేకుండా ఉండదు. అది ఒక తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం అని నేను ఏ భాషలో చేసినా నా ఫస్ట్ థ్యాంక్స్ మీకు చెప్పే ఆ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేస్తాను. యు మీన్ సో మచ్ సార్. నా లైఫ్ అసలు ఫుల్ఫిల్ అయ్యేది కాదేమో. మీరు ఒక ఏంజల్ లాగా, గాడ్ హ్యాస్ సెంట్ యూ యాజ్ అన్ ఏంజల్ టు మై లైఫ్. మీరే కనుక లేకపోతే అసలు నాకు ఈ కెరియర్ లేదు, ఇంద్రజ అనే పేరు లేదు, ఏది లేదు. అది నేను ఎప్పటికైనా బహిరంగంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారిది అఫ్కోర్స్ యాజ్ అ డైరెక్టర్గా అందరూ చాలా గ్రేట్గా ఆయన గురించి చెప్తారు. కానీ నాకు డైరెక్టర్ గారిని ఒక్క మెట్టు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం. ఒక్కగానొక్క టైంలో అయితే అసలు సార్ వేసిన పాటలు మాత్రమే ఉండేది నా కార్ క్యాసెట్స్ సీడీలో. ఓన్లీ సార్ మ్యూజిక్ చేసిన పాటలు మాత్రమే. అండ్ టిల్ టుడే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఒక చిన్న గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను సార్ నేను.
ఈ గిఫ్ట్కి సంబంధించి ఆలి గారికి కూడా ఒక చిన్న క్రెడిట్ ఉంది. ఎందుకంటే మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు ఆయనే నాకు ఫస్ట్ చెప్పారు, ఇలా June 1 డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశారు, నేను చెప్తాను ఇంద్రజ అనేసి చెప్పారు. సో ఆ టైంలో ఆయన చెప్పడం వల్ల, అంత టైం నాకు దొరకడం వల్ల ఈ గిఫ్ట్ నేను రెడీ చేయగలిగాను. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వెకెట్ ద డయాస్. సార్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిని కూడా ఆశీన్ కాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మురళీమోహన్ గారు టు కమ్ అండర్ ద డయాస్ అండ్ అనౌన్స్ టు ప్లే ద ఏవి సార్.